అందరికీ నమస్కారం. నేను మీ మంజునాథ్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. ఆర్మీ లేదా ఎనీ ఆర్మడ్ ఫోర్సెస్లో డిసిప్లిన్ ఎలా ఉంటుంది, నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుకు వచ్చే పర్యవసనాలు, పనిష్మెంట్లు ఎలా ఉంటాయి అనే దాని గురించి చెప్పబోతున్నాను. నేను ఎక్కడైతే డ్యూటీ చేస్తున్నానో ఇప్పుడు ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఇంతకుముందు జరిగిన ఒక విషయం. ఒక ఎంటీ డ్రైవర్ అతను డైలీ గాడిలో డీజిల్ వేసుకుంటాడు. డీజిల్ వేసిన తర్వాత దాన్ని పైప్ పెట్టేసి పైప్ నుంచి అలా లాగేసి కింద బాటిల్లో అలా పట్టేసుకుంటూ ఉంటాడు. బాటిల్లో పట్టేసుకొని దాన్ని అతను ఏం చేస్తాడంటే తన రూమ్లో ఉండే గ్యాస్ స్టవ్లో పోసి ఆయన సపరేట్గా కుకింగ్ చేసుకోవడం. ఏదైతే మెస్లో చేస్తారో దాంతోపాటు ఎక్స్ట్రాగా అతడు కుక్ చేసుకుంటూ ఉంటాడు. ఇది ఒక రోజు కాదు, రెండో రోజు కాదు, జరుగుతూనే ఉంది. ఎలా జరుగుతూ ఉందంటే ఎప్పుడైతే దొరుకుతారో అప్పుడు మాత్రమే దొంగ. దొరకనంత వరకు వాడు చేసే ప్రతి ఒక్కటి కరెక్ట్. అలా చేశారు. 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయింది, జరుగుతూ ఉంది. వెహికల్ చూస్తే తక్కువ తిరుగుతూ ఉంది, దాంట్లో డీజిల్ చూస్తే చాలా ఎక్కువ వేస్తున్నాము అని చెప్పేసి కొంతమంది నిఘా పెట్టేశారు. ఒకరోజు ఆయనకి అలవాటు అయిపోయింది, ఎవరూ లేనిది చూశాడు. టక్కుమని 2 లీటర్ల బాటిల్లో డీజిల్ నింపేస్తూ ఉన్నాడు. సగం నిండింది, ఇంకా వస్తూనే ఉంది. కరెక్ట్ టైంలో ఇది ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి వెనకల నుంచి ఫోటో తీశారు. సో పర్సన్ ఇలా చేస్తున్నాడు డ్రైవరు అనేసి. మహా అంటే ఒక 2 లీటర్ల కాస్ట్ వచ్చేసి 200, అది నెలకు వచ్చేసి కనీసం 3,000 రూపాయలు. అలా ఎంటీలో అతను ఒకనే ఉంటాడా? అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. ప్రతి ఒక్కరూ అలా చేస్తూ ఉంటే రోజుకి కొన్ని వేలు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇలా ఖర్చు అవ్వకూడదని చెప్పేసి ఆయన దొరికాడు కదా, అది పైన ఆఫీసర్ వరకు తీసుకెళ్ళాడు. సిఓ, కమాండింగ్ ఆఫీసర్ వరకు. ఆయన ఒకే మాట చెప్పాడు, ఓకే ఏం జరిగింది సార్, ఇలా కొంచెం తీసుకుంటున్నాను సార్ డీజిల్ అన్నాడు. ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగేసరికి, సార్ ఇట్లా గ్యాస్ కోసం కొంచెం తీసుకుంటున్నాను. అవునా, నీకు ఇప్పుడు 2 ఆప్షన్లు ఇస్తాను అని చెప్పి ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు. సార్ సిఓ సార్, నువ్వు చేసింది కరెక్టా కాదా? తప్పు అని చెప్పాడు. తప్పని ఒప్పుకున్నాడు ఆ డ్రైవర్. ఓకే, తప్పని తెలిసి ఎందుకు చేసావు? నిన్నెవరూ పట్టుకోలేరని, నిన్నేం చేయలేరని కదా అనేసి చేసేసరికి క్లారిటీగా అతడు భయపడేశాడు. సరే సార్, ఒకసారి క్షమించేసాడు సార్, ఇంకోసారి ఎప్పటికీ నేను చేయను అది ఇది అని చెప్పేసి బాగా రిక్వెస్ట్ చేసుకున్నాడు, ఏడుస్తున్నాడు. సరే, నీకు 2 ఆప్షన్లు ఇస్తాను. ఈ 2 ఆప్షన్లలో నువ్వు ఒక బ్లాంక్ పేపర్ మీద సంతకం పెట్టి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నువ్వు డిశ్చార్జ్ అయిపోవడం, అంటే పెన్షన్ వెళ్ళిపోవడం. అతనికి కనీసము 28 సంవత్సరాలు అయింటుంది, 28 సంవత్సరాల సర్వీస్. నువ్వు పెన్షన్ వెళ్ళిపోవడము. రెండవది, నువ్వు పెన్షన్ వెళ్ళిపోకపోతే నీ మీద కేసు పడుతుంది. ఎలా కేసు పడుతుంది అంటే, మన దగ్గర ప్రూఫ్ ఉంది కదా, ఈ ప్రూఫ్తో నువ్వు దొంగతనం చేసావు, ఫౌజ్లో ఇలాంటి పర్సన్ ఉండకూడదని చెప్పేసి మొత్తం మీ ఊరు మొత్తానికి తెలిసిపోద్ది. దాంతోపాటు మీ ఊరు మొత్తానికి పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా వచ్చేసి నేను లీగల్గా యాక్షన్ తీసుకుంటారు అని చెప్పేసి అన్నాడు. ఆయన ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ సైన్ చేసేసాడు బ్లాంక్ పేపర్ మీద. ఇప్పుడు చెప్పు ఏం చేయాలి?
అతడు వేరే ఆప్షన్ లేకుండా బ్లాంక్ పేపర్ మీద సైన్ చేశాడు. సైన్ చేసిన తర్వాత చెప్పు ఇప్పుడు నువ్వు పెన్షన్ వెళ్ళిపోతావా లేదా నీ మీద కేసు పడినా? బాగా ఆలోచించాడు. పెన్షన్ వెళ్ళిపోతే ఎంతో కొంత డబ్బులు వస్తూ ఉంటుంది, ఇంటికాడ ఏదో పని చేయొచ్చు, గౌరవంగా బతకచ్చు అని చెప్పేసి అన్నాడు. తర్వాత లేకపోతే ఆయన ఇందులోనూ ఉంటాడు, మొత్తం ఎంటైర్ ఇలా దొంగ అని తెలిసిపోతుంది. రెండోది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది. పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చేసి దొంగతనం చేశాడు, దాని కింద మొత్తం ఇదంతా పడిపోతుందని చెప్పేసి మొత్తం అంతా ఆలోచించి నేను పెన్షన్ వెళ్ళిపోతాను సార్ అని చెప్పినాడు. వితిన్ 2 days, కేవలం 2 రోజుల్లో అతన్ని ఇంటికి పంపించేశారు. అలా ఉంటుంది ఆర్మీలో డిసిప్లిన్. ఎవరైనా ఏదైనా ఒక చిన్న తప్పు చేసినా, చిన్నది, ఎదుటి వాళ్ళని అడగకుండా వాళ్ళ దగ్గర నుంచి ₹1 వాల్యూ చేసేది ఏదైనా నువ్వు తీసుకున్నా, ఒకసారికి 2 సార్లకి మన వాళ్ళులే అని చెప్పేసి మనం వదిలేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం నువ్వు ఎదుటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, మనతో పాటు బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏదైనా ₹10 వస్తువైనా నువ్వు తీసుకున్నా నీ మీద ఎలా చెప్తారంటే ఇంత దారుణంగా చెప్తారు. అందుకే ఆర్మీలో ఎందుకు ఆర్మీ ఇంత డిసిప్లిన్గా ఉంటుందంటే ఇలా రీజన్స్ వల్ల. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.